ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాడీ, ఎవరే నీకు డాడీ? నువ్వు నీ లైఫ్ని ప్రేమ పేరుతో పాడు చేసుకుంటున్నావని చెప్పి చూసా, వినలేదు. బలవంతంగా అమెరికా పంపి బాగు చేద్దామని చూశాను, వినకుండా తప్పించుకొని పోయి ఆ ఆఫ్టర్ ఆల్ గారి దగ్గరికి పోయావు. మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చావే? వెళ్ళో, నీకు ఇంటికి ఏ సంబంధం లేదు. ఇవాల్టి నుంచి నీకు నాకు ఏ బంధం లేదు. ఆ శౌర్య గారి దగ్గరికే పోతావో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి చస్తావో. పాపం చిన్నపిల్లండి. నువ్వు మాట్లాడక, నువ్వు లోపలికెళ్ళు. నువ్వెళ్ళు. ఇక ఇప్పుడు నాకు పుట్టేలు లేదు శౌర్య. ఇంక నేను ఎక్కడ ఉంటాను? నాకు ఉండేది మెట్టి నిల్లే కదా. అందుకే నేను కూడా అమ్మా నాన్న అక్కర్లేదు, మీరుంటే చాలు అని నాకు వీళ్ళే అమ్మా నాన్న అనుకుని వచ్చేసాను సార్. నాన్న విన్నావా? విన్నావా? దీని మాటలు విన్నావా? నాటకాలు ఆడుతుంది నాన్న. నిజంగా వేద మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఇలా దీనిలా మాట్లాడరు నాన్న. అంత బాగా నటిస్తుంది. అంత నాటకం నాన్న. నాన్న వద్దు నాన్న, పంపించే ప్లీజ్, పంపించే నాన్న. ఏంటి సార్, నాది నాటకమా? ఓకే, నేనెంత నిజాయితీ పరురాలను, నేనెంత నిజాయితీగా ప్రేమిస్తున్నాను ఇప్పుడే నిరూపించుకుంటాను. హలో డాడీ. నన్ను అలా పిలవకు. నీకు డాడీ లేడు, నాకు కూతురు లేదు. ఒక అనామకుడి కోసం 100 కోట్ల ఆస్తిని, అమ్మని నాన్నని కాదన్న రోజునే నువ్వు నా దృష్టిలో చచ్చిపోయావు. డాడీ, శౌర్య సార్ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు డాడీ. వాడేమంటే నాకెందుకు, నువ్వేమైపోతే నాకెందుకు? వాడితో ఉంటావో ఏ గొయ్యో నుయ్యో చూసుకుంటావో అది నీ ఇష్టం. తిరిగి నా ఇంటికి మాత్రం రాకు. విన్నారు కదా సార్, ఇప్పటికైనా నన్ను నమ్ముతారా? నేను నిన్ను ఎప్పటికీ నమ్మను. నీకు సంబంధించిన ఏ విషయం అయినా విషంతో సమానమని మాత్రం గట్టిగా నమ్ముతాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో ఇక్కడి నుంచి, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వెళ్ళిపో ఇక్కడి నుంచి. చాలే ఆపరా. పాపం అన్ని కోట్ల ఆస్తిని, అమ్మా నాన్నని వదులుకుని నీకోసం వచ్చిన దాన్ని పోలీసులకు పట్టిస్తానంటావా? అమ్మా అమ్మా అమ్మ, దాని గురించి నీకు తెలియదమ్మా. నీకేరా తెలియంది? ఆ రామలక్ష్మి మత్తులో పడి ఈ అమ్మాయి మంచితనాన్ని తెలుసుకోలేకపోతున్నావు. అమ్మా, నువ్వు చావు బతుకుల్లో ఉంటే చూడటానికైనా వచ్చిందా అది? నువ్వు కలవరిస్తున్నావని మీ నాన్న ఆద్యకి ఫోన్ చేసి బ్రతిమాలితే అయిష్టంగా వచ్చి అంతా నాటకమని నోటికొచ్చినట్టు మాట్లాడిందిరా. అయ్యో అమ్మా, అలాంటి దాన్ని కట్టుకుని ఏం బాగుపడతావు? అమ్మా అమ్మా, అది కాదమ్మా. అవునరా, నువ్వు ఈ పిల్లని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పెళ్లి చేసుకోకుండా అవమానించి వెళ్లిపోయినా నువ్వే కావాలనుకుంది. చావు బతుకుల్లో ఎక్కడో కొన ఊపిరితో కొట్టుకుంటున్న నిన్ను తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పించింది. ఆపరేషన్ కి మన దగ్గర సమయానికి డబ్బులు లేకపోతే లక్షలు లక్షలు తీసుకొచ్చి నీకు ఆపరేషన్ చేయించిందిరా. పని మనిషిలా నీకు పక్క నుండి
రాత్రింబవళ్ళు సేవలు చేసింది. చివరికి నిన్ను బ్రతికించుకుంది. ఇలాంటి అమ్మాయిని భార్యగా చేసుకుంటే బాగుపడతావురా. ఆ రామలక్ష్మిని చేసుకోవాలని చూస్తే బాధపడతావురా. వద్దురా, దాన్ని మర్చిపో. నేను చెప్తున్నాను, ఈ రోజు నుండి ఈ అమ్మాయే నీ భార్య. మా కోడలు అంతే. నువ్వు రామ్మా, రామ్మరా. జాగ్రత్త నాన్న, నువ్వు ఎక్కువగా ఆలోచించుకున్నానా? ఆద్య, 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 వీడెందుకు దాన్ని పిలుస్తున్నాడు? ఏమో. సోప్ తీసుకురా. ఓ సబ్బంటదినా, సబ్బు. చేతులు ఊపుకుంటూ ఈలేసుకుంటూ వెళ్ళాడు కదా, వాడే తీసుకెళ్ళొచ్చు కదా. ఏమో. ఆద్య, సోప్ మర్చిపోయాను, తీసుకురా. వస్తున్నా. సబ్బు ఆద్యతో తెప్పించుకోవాలనే ప్లాన్ తో వెళ్ళినట్టున్నాడు వదినా. అర్థం అవుతుంది. వాడికి సిగ్గు లేకపోతే దీనికైనా సిగ్గుండాలి కదా. ఎందుకు వదినా సిగ్గు? వాళ్ళిప్పుడు మొగుడు పెళ్ళాలే కదా. పప్పు వెళ్ళాలేం కాదు. వాళ్ళనుకుంటే నువ్వంటే సరిపోతుందా? మొగుడు పెళ్ళాలని నేననుకోవద్దా? పద్మా, పద్మా, అన్నయ్య పిలుస్తున్నాడు వదినా. పిలవనీలే, ఆయనకేమన్నా పనా పాట? పద్మా. శ్రీను, శ్రీను సోప్. శ్రీను, శ్రీను, ఎవరైనా చూస్తారు. చూస్తే చూడ్ని, మనం భార్యాభర్తలమే కదా. సబ్బుతో పాటు ఆద్య కూడా లోపలికి వెళ్ళిపోయింది వదినా. ఒసేయ్ పద్మా, రావే. ఓ వదినా, వెళ్ళొదినా, లేకపోతే ఇల్లు పీకి పందిరేసేలా ఉన్నారు. వెళ్ళు. పద్మా, రావే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.